ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఈరోజు ఒక కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మరి కాసేపట్లో అమరావతిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగనున్న ఈ పర్యటనలో న్యాయ వ్యవస్థకు సంబంధించి కీలక భవనాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో న్యాయ మౌలిక సదుపాయాల కల్పనలో ఇదొక మైలురాయిగా నిలవనుంది. ముఖ్యంగా నేలపాడు దగ్గర బీఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ నిర్మించిన జడ్జిల బంగ్లాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మొత్తం 24.13 ఎకరాల్లో 36 మంది జడ్జిల కుటుంబాల కోసం భవనాలు ఉన్నాయి. మొత్తం బంగ్లాలు 2.16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటే ఒక్కొక్క బంగ్లా 7,910 చదరపు అడుగుల్లో ఉంది. అమరావతిలో మరొక కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. నేలపాడు సమీపంలో నిర్మాణం చేసినటువంటి జడ్జిల బంగ్లాలకి ప్రారంభోత్సవం జరగబోతుంది. నేలపాడులో నిర్మాణం జరుగుతున్నటువంటి జడ్జెస్ సంబంధించిన బంగ్లాల వద్ద ఉన్నాం. చూడొచ్చు, ఇప్పటికీ దాదాపు 4 బంగ్లాలు అయితే పూర్తి స్థాయిలో సిద్ధమైనటువంటి పరిస్థితి. ముందుగా అమరావతిలో ఇక్కడ నేలపాడు సమీపంలో శాశ్వత హైకోర్టుకు సమీపంలో నిర్మాణం చేస్తున్నటువంటి 36 బంగ్లాలని ప్రారంభోత్సవం చేయబోతూ ఉన్నారు. ఈ ప్రారంభోత్సవంతో పాటు పక్కనే సిజే సంబంధించిన జడ్జిలకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ కూడా ఆయన భూమి పూజ చేయబోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అమరావతికి సంబంధించిన విషయంలో నేలపాడు పరిసర ప్రాంతాల్లో ఒక లా సిటీగా దీన్ని నిర్మాణం చేయబోతున్నారు. హైకోర్టుతో పాటు ఆ జడ్జికి సంబంధించిన నివాసాలు, జ్యుడిషియల్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జడ్జెస్ కి సంబంధించిన బంగ్లాలు 36 నిర్మాణం చేస్తున్నారు. 36 ఇప్పటికే 4 బంగ్లాలు అయితే పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ చేతుల మీదుగా దీని ప్రారంభోత్సవం అయితే చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఇక్కడ మనం చూస్తున్నవన్నీ కూడా జడ్జెస్ నివాసం ఉండేటువంటి బంగ్లాలు. ఈ బంగ్లాలన్నీ కూడా హైకోర్టుకు సమీపంలోనే దాదాపు 1 కిలోమీటర్ లోపలనే దీని నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీని అయితే ప్రారంభోత్సవం చేయబోతున్నారు. 36 బంగ్లాలని 24.5 ఎకరాల్లో నిర్మాణం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 2,16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బంగ్లాలన్నీ కూడా నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 52,000 చదరపు అడుగుల్లో ఒక్కొక్క భవనాన్ని కూడా నిర్మాణం చేస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించిన విషయంలో బీఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ ఈ గృహానికి భూమి పూజ కూడా చీఫ్ జస్టిస్ అయితే చేయబోతున్నారు. తర్వాత జ్యుడిషియల్ అకాడమీ కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. ఒకసారి మనం చూస్తున్నాం కదా, చాలా ఆహ్లాదకరంగా, చాలా విశాలవంతంగా జడ్జిస్ బంగ్లాలన్నీ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. పూర్తిగా విశాలవంతంగా ఈ భవనాలన్నీ కూడా ఉండబోతూ ఉన్నాయి. 36 సంబంధించినటువంటి బంగ్లాల్లో దాదాపు 4 బంగ్లాలు అయితే పూర్తయి మిగతా ఈ కొంత ఫైనల్ స్టేజ్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రోడ్లతో పాటు డ్రైనేజ్ అన్ని కూడా ఇప్పటికే పూర్తి చేశారు. ప్రారంభోత్సవం అయిన తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో అన్ని భవనాలను పూర్తి చేసి జిఐడి హ్యాండ్ ఓవర్ చేస్తారు. జిఐడి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత జడ్జిలకు కూడా ఈ బంగ్లాలని హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అమరావతి అనేది రాజధానికి సంబంధించినటువంటి కీలక ప్రాంతం అయినటువంటి సీడ్ క్యాపిటల్ లోనే ఈ హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటరియట్ రావడంతో పాటు వాటికి సమీపంలోనే జడ్జికి సంబంధించినటువంటి బంగ్లాలు కానీ, అదేవిధంగా జడ్జికి సంబంధించిన కార్యకలాపాలు, వాళ్ళకి సంబంధించిన గెస్ట్ హౌస్ అన్ని కూడా నిర్మాణం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అమరావతిలో మొత్తం కీలకమైనటువంటి కార్యక్రమాల్లో చీఫ్ జస్టిస్ అయితే పాల్గొనబోతున్నారు. ముందుగా ఈ 36 బంగ్లాలకు సంబంధించినటువంటి బంగ్లాలని ప్రారంభోత్సవం చేయడం, తర్వాత గెస్ట్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. తర్వాత పిచుకులపాలెం వద్ద నిర్మాణం చేస్తున్నటువంటి జ్యుడిషియల్ అకాడమీకి శంకుస్థాపన చేయబోతున్నారు. సాయంత్రం 4 గంటలకి ఈ కార్యక్రమం అయితే జరగబోతుంది. ఈ ప్రాంతం అంతా కూడా హైకోర్టుకి చాలా దగ్గరగా కోతవేడు దూరంలోనే నిర్మాణం చేస్తున్నారు. జడ్జిలంతా కూడా ఒకే చోట ఉండడం ద్వారా పూర్తిగా హైకోర్టుకి విధులకు వెళ్ళడానికి కానీ, హైకోర్టు కార్యకలాపాలకి సులభతరంగా ఉంటుందనే ఉద్దేశంలోనే ఈ ప్రాంతంలోని జడ్జికి సంబంధించిన బంగ్లాలని నిర్మాణం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే హైకోర్టు సంబంధించిన చీఫ్ జస్టిస్, అదేవిధంగా జడ్జిలంతా కూడా ఈ బంగ్లాలని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని చిన్న సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఆ సూచనలకు అనుగుణంగా సిఆర్డీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణ సంస్థలు మార్పులు చేర్పులు చేస్తున్నారు. విశాలవంతమైనటువంటి రోడ్లు కూడా నిర్మాణం చేస్తున్నారు. చూడొచ్చు, దాదాపు 100-150 అడుగుల విస్తీర్ణంలో రోడ్లు నిర్మాణం చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రీనరీ, అదేవిధంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరం లేకోకుండా జడ్జిలు సౌకర్యవంతంగా ఉండే విధంగా ఇక్కడ బంగ్లాలన్నీ కూడా నిర్మాణం చేస్తారు. చుట్టుపక్కల ప్రతి బంగ్లా వైపున గ్రీనరీ, ఈ విధంగా ఒకసారి ఇటు చూస్తే గ్రీనరీని ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. కరెక్ట్గా మనకు కనబడుతుంది కదా. ఈ రోడ్డుకు ఆపోజిట్ లోనే ప్రస్తుతం ఉపయోగంలో ఉన్నటువంటి హైకోర్టు ఉంది. హైకోర్టు కార్యకలాపాలను కూడా ప్రస్తుతం ఇక్కడ తాత్కాలిక హైకోర్టులో కొనసాగుతుంది. దాని పక్కనే ప్రస్తుతం శాశ్వత హైకోర్టు నిర్మాణ పనులు కూడా కొనసాగుతుంది. దానికి ఆనుకునే జడ్జెస్ బంగ్లాలు ఉండడం ద్వారా చాలా సౌకర్యవంతంగా ఫీల్ అవుతారు. జడ్జిలు కూడా తమ కార్యకలాపాలు కానీ, కోర్టుకు వెళ్ళడానికి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందనే భావనలో రాష్ట్ర ప్రభుత్వం, సిఆర్డీఏ దీని సమీపంలోనే, శాశ్వత హైకోర్టు సమీపంలోనే జడ్జి బంగ్లా అయితే నిర్మాణం చేయబోతుంది. కెమెరా పర్సన్ సురేందర్తో రాజ్ బిగ్ టీవీ, అమరావతి నుండి.
ఇక ఇదే ప్రాంగణంలో 52,000 చదరపు అడుగుల్లో నిర్మించబోతున్న హైకోర్టు అతిథి గృహ భవనానికి కూడా సీజేఐ సూర్యకాంత్ శంకుస్థాపన చేస్తారు. బీఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ న్యాయమూర్తుల బంగ్లాల నిర్మాణాలు చేపట్టింది. ప్రస్తుతం నిర్మాణం కాబోతున్న శాశ్వత హైకోర్టుకు సమీపంలోనే జడ్జి బంగ్లాలతో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ గెస్ట్ హౌస్ కూడా నిర్మాణం చేయబోతున్నారు. జడ్జి బంగ్లాలు ప్రారంభోత్సవం చేయడంతో పాటు హైకోర్టుకు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్కు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గెస్ట్ హౌస్ కూడా భూమి పూజ చేయబోతున్నారు. జడ్జెస్ బంగ్లాలను ఆనుకుని మధ్యాహ్నం 3 గంటలకి భూమి పూజ అయితే చేయబోతున్నారు. హైకోర్టుకి సమీపంలోనే అటు బంగ్లా జడ్జెస్ బంగ్లా నిర్మాణం చేస్తున్నారు. ఈ జడ్జెస్ బంగ్లాలు ఆనుకునే చీఫ్ జస్టిస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గెస్ట్ హౌస్ కూడా నిర్మాణం చేస్తున్నారు. దానికి భూమి పూజ చేయబోతున్నారు. 3 కార్యక్రమాల్లో ముఖ్యంగా ఇటు జడ్జెస్ బంగ్లాలు, తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఇక్కడ ఇదే ప్రాంతంలో చీఫ్ జస్టిస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కోసం నిర్మాణం చేస్తున్న గెస్ట్ హౌస్ కూడా ఆయన భూమి పూజ చేస్తున్నారు. భూమి పూజకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా చేస్తున్నారు. గెస్ట్ హౌస్ కి భూమి పూజ చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, అదేవిధంగా రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా శరవేగంగా చేస్తున్నారు. ఈ 2 కార్యక్రమాలు ముగిసిన తర్వాత జ్యుడిషియల్ అకాడమీకి శంకుస్థాపన పిచ్చుకల పైన వద్ద శంకుస్థాపన చేయబోతున్నారు. అమరావతి మనకు కనబడుతున్నాయి కదా పక్కన, అవన్నీ కూడా జడ్జెస్ బంగ్లాలే. అవన్నీ కూడా 36 బంగ్లాల పక్కన నిర్మాణం చేస్తున్నారు. దాన్ని ఆనుకునే చీఫ్ జస్టిస్ సంబంధించిన గెస్ట్ హౌస్ కూడా నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అమరావతిలో దానికి సపరేట్ గా అంటే అటు లీగల్ గా న్యాయపరంగా న్యాయ శాఖకు సంబంధించి కానీ హైకోర్టుకు సంబంధించి కానీ జడ్జికి సంబంధించిన కార్యకలాపాలు నివాసాలు బంగ్లాని ఒకే చోట ఉండడం ద్వారా పరిపాలన సౌలభ్యం ఉంటుందనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఎక్కడికక్కడ వాటికి విడివిడిగా నిర్మాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే జడ్జెస్ బంగ్లాలతో పాటు హైకోర్టుకు సంబంధించిన చీఫ్ జస్టిస్ గెస్ట్ హౌస్, అదేవిధంగా హైకోర్టు కూడా సమీప ప్రాంతంలో ఉండే విధంగా నిర్మాణాలు అయితే చేస్తున్నారు. 3 గంటలకి జడ్జెస్ బంగ్లాలు ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఇక్కడ ఇదే ప్రాంతంలో చీఫ్ జస్టిస్ సంబంధించిన గెస్ట్ హౌస్ కూడా సూర్యకాంత్ హైకోర్టు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నటువంటి సూర్యకాంత్ భూమి పూజ చేయబోతున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు అద్దె భవనంలో నడుస్తున్న ఏపీ జ్యుడిషియల్ అకాడమీకి ఇక శాశ్వత చిరునామా దక్కబోతోంది. తొల్లూరు మండలం పిచ్చుకలపాలెంలో 165 కోట్లతో నిర్మించనున్న ఈ 5 అంతస్తుల భవనానికి సీజేఐ భూమి పూజ చేస్తారు. ఈ కార్యక్రమాలతో అమరావతిలో జ్యుడిషియల్ సిటీ నిర్మాణం మరింత వేగవంతం కానుంది. అమరావతిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ పాల్గొనే అతిపెద్ద కార్యక్రమం జ్యుడిషియల్ అకాడమీ. అమరావతిలో జ్యుడిషియల్ అకాడమీకి శంకుస్థాపన కార్యక్రమం ముందుగా 3 గంటలకి జడ్జెస్ బంగ్లాల ప్రారంభోత్సవం చేయడంతో పాటు పక్కన చీఫ్ జస్టిస్ గెస్ట్ హౌస్ ప్రారంభిస్తారు. తర్వాత 4 గంటలకి నేను నిలబడినటువంటి ఈ ప్రాంతంలో జ్యుడిషియల్ అకాడమీకి శంకుస్థాపన చేయబోతున్నారు. మొత్తం ఇది పిచ్చుకలపాలెం రెవెన్యూ పరిధిలో ఉంటుంది. 4.68 ఎకరాల్లో 165 కోట్ల రూపాయలతో G+5గా జ్యుడిషియల్ అకాడమీ భవనాన్ని నిర్మాణం చేయబోతున్నారు. ఇది రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు, అనంతపురం, దొండపాడు ఈ సమీప ప్రాంతాల్లో మధ్యలో ఉంటుంది. పిచ్చుకలపాలెం రెవెన్యూ గ్రామ పరిధిలో దీని నిర్మాణం చేస్తున్నారు. E4 N16 రహదారుల జంక్షన్ పక్కన ఈ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణం చేయబోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు జ్యుడిషియల్ అకాడమీ అటు గుంటూరు, విజయవాడ మధ్యలోని మంగళగిరి, కాజా వద్ద జ్యుడిషియల్ అకాడమీని ప్రైవేటు భవనంలో నిర్మాణం చేస్తున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో శాశ్వత భవనాన్ని ఇక్కడ 165 కోట్లతో 4.8 ఎకరాల్లో దీని నిర్మాణం శంకుస్థాపన సంబంధించిన పనులు కూడా శరవేగంగా చేస్తున్నారు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, హైకోర్టు చీఫ్ జస్టిస్ వీళ్ళంతా కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఇది కీలక అడుగుని చెప్పాలి. వాస్తవానికి జ్యుడిషియల్ అకాడమీ కూడా నేలపాడు సమీప ప్రాంతాల్లోనే నిర్మాణం చేయాల్సి ఉన్నప్పటికీ కొంత అక్కడ ల్యాండ్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు ఈ ప్రాంతంలో దీన్ని నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ జ్యుడిషియల్ అకాడమీ రావడం ద్వారా ఏంటంటే హైకోర్టుకు సంబంధించి కానీ జడ్జిలు, కొత్తగా రాబోతున్న జడ్జి వీళ్ళంతకీ శిక్షణ ఈ జ్యుడిషియల్ అకాడమీ ద్వారా ఇవ్వబోతున్నారు. ఈ జ్యుడిషియల్ అకాడమీలోనే శిక్షణతో పాటు వసతి గృహాలు, అదేవిధంగా ఇతర అవసరాలు కూడా దీన్ని ఉపయోగించుకోబోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా జ్యుడిషియల్ అకాడమీ రావడం ద్వారా పూర్తి స్థాయిలో అంటే 2022లో ఆంధ్రప్రదేశ్కి జ్యుడిషియల్ అకాడమీ వచ్చింది. అప్పుడు ఆ భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లోనే జ్యుడిషియల్ అకాడమీ నిర్వహించారు. ఇప్పుడు అమరావతి రాజధానిలో శాశ్వతంగా జ్యుడిషియల్ అకాడమీకి సంబంధించినటువంటి సిఆర్డీఏ స్థలం కేటాయించడం, ఇప్పుడు దానికి శంకుస్థాపన చేయబోతున్నటువంటి పరిస్థితి. జ్యుడిషియల్ అకాడమీ ప్రధానంగా ఆధునిక క్యాంపస్ కి ఏర్పాటు చేయబోతున్నారు. అకాడమిక్ బ్లాక్ తో పాటు నివాస సదుపాయాలు, డిజిటల్ క్లాస్ రూమ్లు, అదేవిధంగా ఆడిటోరియం, సమావేశ మందిరాలతో పాటు క్రీడల వినోద సదుపాయాలు అవన్నీ కూడా ఇప్పుడు ఈ జ్యుడిషియల్ అకాడమీలో ఏర్పాటు చేయబోతున్నారు. రాజధానిలో ప్రధానమైనటువంటి E4 N16 జంక్షన్ ఆనుకుని ఇది నిర్మాణం కాబోతుంది. చాలా పెద్ద రహదారి ఇది. కనెక్టివిటీ పరంగా కూడా సౌలభ్యంగా ఉండే అవకాశం
అవకాశం కనబడుతుంది. చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేతుల మీదుగా 4 గంటలు ఈ కార్యక్రమం జరగబోతుంది. శంకుస్థాపనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా, శంకుస్థాపన భూమి పూజకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపున రాజధానికి సంబంధించినటువంటి పాలనాపరమైనటువంటి భవనాలను నిర్మాణం చేయడంతో పాటు ఇతర భవనాలను కూడా శరవేగంగా నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే జ్యుడిషియల్ అకాడమీకి సంబంధించినటువంటి శాశ్వత భవనానికి శంకుస్థాపన కూడా జరగబోతుంది. ఏర్పాట్లు కూడా శరవేగంగా సాగుతున్నాయి. అమరావతిలోని మూడు కార్యక్రమాల ముందుగా జడ్జిలు బంగ్లాలు ప్రారంభించడం, తర్వాత చీఫ్ జస్టిస్ గెస్ట్ హౌస్, తర్వాత 4 గంటలకి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ జ్యుడిషియల్ అకాడమీ భవనానికి అయితే చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేయబోతున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజేష్, బిగ్ టీవీ.